దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం మనం గమనించినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమిపైన ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు మానవుని జీవితంలో మనము తలంచుకునే తలంపులన్నీ, ఆలోచనలన్నీ, మనము నడుచుతున్నటువంటి త్రోవలన్నీ దేవుడు గుర్తు చేసుకుంటున్నాడు. యేసు ప్రభు మార్గంలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క త్రోవలో మనం ఉన్నామా, దేవుని యొక్క తలంపులు కలిగినటువంటి భారముగా మనం ఉన్నామా అనేదే దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్. ఈరోజు దేవుని బిడ్డలారా, నువ్వు ఏదేదో తలంపులు కలిగినటువంటి వ్యక్తిగా నీ పరిస్థితులన్నింటినీ గురించి, నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నటువంటి పరిస్థితిలో దేవుడు నీ పట్ల చాలా తలంపులు కలిగి ఉన్నాడు. ఆయన 40వ అధ్యాయము 40వ కీర్తన 5వ వచనంలో, యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడు ఒక్కడునూ లేడు. దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. మానవుని పట్ల దేవుడు ఉంచినటువంటి ఆశ్చర్యకార్యాలు కానీ, తలంపులు కానీ బహు విస్తారములు. అవి దావీదు తెలుసుకున్నాడు. ఎందుకంటే తాను గొర్రెలు మేపుకుంటున్నటువంటి పరిస్థితిలో తనను ప్రేమించినటువంటి దేవుడు, తన జీవితంలో అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు కలిగించినటువంటి దేవుడు, తన జీవితంలో అతడు పొందుకున్నటువంటి ఆశీర్వాదాలన్నీ, దీవెనలన్నీ అంత మాత్రమే కాదు, తన చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మార్చబడి, తాను గొర్రెలు మేపుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, దేవుడు తన పట్ల ఉంచినటువంటి తలంపులు, ఆలోచనలు అవి తన జీవితంలో తెలుసుకొని వాటిని అనుభవించిన తర్వాత, వాటిని పొందుకొని అనుభవించిన తర్వాత దావీదు జీవితంలో ఎన్నటికి కూడా వెనక్కి తిరగకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఒకని పట్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉంటాడు. సమూయేలు కొమ్ములో తైలం పోసుకొని యెషయా ఇంటికి వెళ్ళి, నేను ఎన్నుకున్నవాడు, నాకు కావలసినటువంటి వ్యక్తి ఇతడే, నేను ఎన్నుకున్నవాడు ఇతడే అని సమూయేలుతో చెప్పాడు. యెషయా కుమారులందరినీ కూడా పక్కన పెట్టి కడసారి వాడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. అందుకే దావీదు 40వ కీర్తన 5వ వచనంలో, నీకున్న తలంపులను బహు విస్తారం, మా ఎడల నీకున్న తలంపులు, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా, అవి లెక్కకు మించినవని, నీకు సాటైన వాడు ఒక్కడునూ లేడు. కాబట్టి ఈరోజు నీ తలంపులు ఎలాగున్నాయి? యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం 9వ వచనంలో, నీ త్రోవలు ఎలాగున్నాయి, నీ యొక్క తలంపులు ఎలాగున్నాయి? అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటున్నామేమో. దేవుడు ఏదైతే నీకు నిర్ణయించాడో అది నీ జీవితంలో జరగడం, ఎప్పుడైతే నువ్వు ఆయన దగ్గర మొదట నా రాజ్యమును నా నీతిని వెతకాలి అని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నువ్వు దేవుని దగ్గర ఎప్పుడైతే తెలుసుకుంటావో, దేవుని యొక్క ప్రణాళికలన్నీ దేవుడు నీ పట్ల జరిగించడం ప్రారంభిస్తాడు. 9వ వచనంలో కూడా అంటాడు,
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఒక వ్యక్తిని దేవుడు హెచ్చించాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు తగ్గించాలన్నా ఆయన చేతిలో ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ విషయం అర్థం చేసుకొని, ప్రభు ప్రేమను అర్థం చేసుకొని, ఆయన తలంపులు ఎలాంటివో గొప్పవి, ఆయన తలంపులు నీ ఊహకు అందనివి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో, ఆకాశములకు భూమిపైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములను, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. చూస్తే చాలా దూరం ఉంటుంది ఆకాశం. అలాంటి ఎత్తుగా ఉన్నటువంటి ఆయన గొప్ప దేవుడు అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో జరిగించాలని నీ పట్ల ఆయన తలంపు కలిగి ఉన్నాడు. 139వ కీర్తన 17వ వచనంలో, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తము ఎంత గొప్పది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుడు నీకు చేయాలన్నటువంటి ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి ఒక్క ఉద్దేశము, నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఆలోచన నువ్వు ఎరిగి ఉండాలి. ప్రభా నీ ఆలోచనలకు వస్తాను, ఒక దైవ ఆలోచనలకు నువ్వు రావాలి. దేవుని మాట వినేటట్లుగా ఉండాలి, ఆయన స్వరం వినేటట్లుగా ఉండాలి. ఆయన యందు భయము భక్తిగా ఉండడమే కాదు, ప్రభా ఇది నేను ఎలాగెళ్తున్నాను, అది నాకు చెయ్యి అనేది కాదు. ప్రభా నేను ఎలాగెళ్ళాలి, ఎలాగ పోవాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ ఆలోచించాలి, ఎలాగ నేను జీవించాలి, ఇలాగ మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఉంచినటువంటి ప్రణాళికలని, ఆ ఆశీర్వాదాలన్నీ, పరలోక ఆశీర్వాదాలని, దీవెనలన్నీ కూడా నీ మీదకి ఆయన వర్షం వల్లే కుమ్మరిస్తాడు. కాబట్టి ఈరోజు ఎన్ని కష్టము, ఎన్ని నష్టము, ఎంత నష్టము, ఎంత కష్టము నువ్వు అనుభవిస్తున్నా, దేవుడు ఈరోజు నీకు ఒకటి గుర్తు చేస్తున్నాడు. నీ మార్గములన్నింటినీ మార్చుకో. నేనే మార్గమును, సత్యమును, జీవమునైనటువంటి ఆ యేసయ్యకి నీ జీవితాన్ని, అప్పుడే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, ఈ వాక్యము వింటున్నటువంటి వారందరినీ మీరు దీవించి ఆస్వాదించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటాను తండ్రి. ఆమేన్. ఆమేన్.